ఆ సందర్భంగా ఇప్పుడు నేను మొన్న అందశ్రీ సార్ పాట మొన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆయన బతికున్నప్పుడు నాతో పాడిపించాడు ఆ పాట. రేవంత్ రెడ్డి చేతుల మీద నుండి అది రిలీజ్ చేయాలని అనుకున్నాము. దురదృష్టమైన చనిపోయాడు. చనిపోయినాక ఆయన సభలనే ఆ పాట రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద నష్టమైన ప్రోగ్రామ్ అది. అయినా అన్న చెప్పాడు కాబట్టి అదే ఒక పల్లవి చరణం మేము ముందు. నేను పాడే పాటలన్నీ విప్లవ పాటలు, ఇక్కడ అవి పాడకూడదు కావచ్చు, విప్లవ సంబంధించిన గీతాలే నా ఎక్కువ ఉంటాయి. సార్ రాసింది పాడతాను. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు, కన్న బిడ్డల రోజు కళ్ళెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచ్చి కొడతారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. శ్యామన్న 2 సంవత్సరాల నుంచి పరిచయము. అన్నతో పరిచయం నిజంగా కూడా చాలా బాగుంది. చాలా అంత ప్రేమనే ఇక్కడ కనిపించేది. అన్న మాట్లాడితే ప్రేమగానే ఉంటుంది, ఆయన వాయిస్ ఇచ్చిన ప్రేమనే ఉంటుంది. అట్లనే వాయిస్ ఇవ్వాలని కూడా అంతే స్ట్రాంగ్గా ఇస్తాడు అన్న. నిజంగా కూడా అన్నలాంటి మంచి మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, నిజంలో బతకాలని తెలియజేస్తూ అన్నకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ